హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన పీనట్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడానికి బటర్ కానీ, ఆయిల్ కానీ, ఇంకా నెయ్యి కానీ అవసరం లేదండి. ఇంకా దీంట్లో షుగర్ని కూడా వేయకుండా పల్లీలు ఇంకా గోధుమ పిండితో హెల్తీగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఈజీగా ఇలా పిల్లలకి బిస్కెట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన పల్లీ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పల్లీలతో బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పల్లీలను లోపలి వరకు చక్కగా వేగేలా 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక నేను ఇక్కడ కొన్ని కాజులను వేసి ఫ్రై చేస్తున్నానండి. కాజులకి బదులుగా బాదాంలను కూడా వేసుకోవచ్చు, లేదా రెండింటినైనా వేసి ఫ్రై చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి. కొంచెం హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ కాజులను వేశాను. వేయకుండా కూడా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలను లో ఫ్లేమ్లో చిటపటలాడుతూ క్రాక్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి పొట్టు తీసి తీసుకోవాలండి. పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్లోకి తీసుకొని వేయించిన కాజులను కూడా వేసుకోవాలి. దీంట్లో షుగర్కి బదులుగా నేను ఇక్కడ పావు కప్పు వరకు బెల్లాన్ని వేస్తున్నానండి. లేదంటే బెల్లానికి బదులుగా 2-3 టేబుల్ స్పూన్ల షుగర్నైనా వేసుకోవచ్చండి. పల్లీలు, కాజులు ఇంకా బెల్లాన్ని వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టపడేవారైతే మిక్సీ పట్టేటప్పుడు 2-3 ఇలాచీలను కూడా వేసి మిక్సీ పట్టి తీసుకోవాలండి. మా పిల్లలకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను వేయలేదండి. ఈ పీనట్ బటర్లోకి పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి కలుపుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు అవసరం అనుకుంటే 1 లేదా 2 టీ స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసి ఇలా ముద్దలా చేసుకోవాలి. కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసి బిస్కెట్లా ఒత్తుకోవాలండి. లేదంటే మొత్తం పిండితో చపాతీలా చేసి స్క్వేర్గా, రెక్టాంగిల్గా మీకు నచ్చే షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ని ఏదైనా కేక్ మౌల్డ్లోకి కానీ, లేదంటే వెడల్పాటి ప్లేట్లోకి కానీ తీసుకొని బటర్ పేపర్ని వేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన బిస్కెట్స్పై కట్ చేసిన బాదాంలను కానీ, పల్లీలను కానీ, లేదంటే కాజులను కానీ పెడితే చూడ్డానికి ఇంకా తినడానికి కూడా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా బాండీని కానీ, లేదంటే కుక్కర్ని కానీ పెట్టి దాంట్లో ఒక స్టాండ్ని వేసి బిస్కెట్స్ పెట్టిన ట్రేని పెట్టుకోవాలి. దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 15-20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ను బట్టి 15-20 నిమిషాల్లో ఇవి చక్కగా బేక్ అవుతాయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి, చల్లారాక గట్టిగా అవుతాయండి. ఈ బిస్కెట్స్ పెట్టిన మౌల్డ్ని బయటికి తీసి కొంచెం చల్లారాక ఏదైనా ఒక నెట్ మీద పెడితే బిస్కెట్స్ చక్కగా చల్లారి క్రిస్పీగా అవుతాయండి. బేక్ అయిన బిస్కెట్స్ని స్టీల్ స్ట్రైనర్లోకి కానీ, లేదంటే జల్లెడ మీద కానీ పెడితే అన్ని వైపులా గాలి తగిలి క్రిస్పీగా అవుతాయి. అన్ని బిస్కెట్స్ని అలాగే బేక్ చేసుకొని చల్లారాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. బిస్కెట్స్ని పూర్తిగా చల్లారాక సర్వ్ చేసుకుంటే ఇలా క్రిస్పీగా అవుతాయండి. హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీ బిస్కెట్స్ లేదా పీనట్ బిస్కెట్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.